ఎప్పుడు చూడు ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కొద్దిగా ఫ్రీ అయిదాము అనేసి మార్నింగ్ సాంబార్ ఎక్స్ట్రా పెట్టేసాను, రైస్ పెట్టేసి సాంబార్ అయిపోద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా ఫ్రీ టైం తీసుకుందాము అనేసి ఆ టైం దొరికింది. కానీ అని మళ్ళీ నాకే అనిపించింది, అరే పాపం బయట పోయి పని చేసి వస్తాడు, ఉట్టి రసం సాంబార్ ఏం తింటాడు అనేసి మళ్ళీ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తా. సింపుల్గా చేద్దామా అనుకున్నా కానీ ఏదో కొద్దిగా వెరైటీగా ట్రై చేద్దామనేసి పాలకూరతో పెట్టి ఆమ్లెట్ ఇన్స్టాగ్రామ్లో వన్స్ ఎప్పుడో చూశాను, అది రిపీట్ చేద్దామనేసి చిన్న పైన ట్రై చేస్తాను. మళ్ళీ ఎక్కువైతే ఉల్టా వేయడానికి మళ్ళీ ఒకసారి అదో బ్రేక్ అయిపోతుంది ఆలోచనతో. ఇక్కడ కూడా పెట్టా కానీ కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇబ్బంది పడారే బ్రేక్ అయిపోతుందేమో అనేసి. అయినా పర్లేదు, ఆమ్లెట్ అయితే బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఈ ఆమ్లెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇన్ని వెరైటీలు చేస్తాను, అందుకే నాకు టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ చేసాం కదా, మళ్ళీ డిషెస్ ఏమైనా చెడిపోతాయా? టేస్ట్ అంటే టేస్ట్ మాత్రం బాగానే ఉంటాయి, పర్లేదు, తినొచ్చు, 1-2 సార్లు తినొచ్చు అనమాట. చేయకూడదు అనుకుంటా మళ్ళీ నేనే చేస్తా. వంటలు చేసి పెట్టి చేసిన కడిగి పెట్టి పిల్లలను చూసుకొని పెట్టేలోపు నా టైం మొత్తం అయిపోతుంది. నా ఓన్ గా సెల్ఫ్ టైం అంటే 1 నిమిషం కూడా దొరకదు. సెల్ఫ్ టైం అంటే మరి ఏమిటో అనుకుంటారు, కనీసం ఫేస్ వాష్ చేసే కూడా టైం దొరకదు నాకు. మా పిల్లలతో ఈ వంటలు చేసి పెట్టేకి, వాళ్ళు తిని పెట్టేకి, ఒకరికి కాదు, మా పెద్ద బాబుకి తిని పెట్టాలి, మా చిన్న బాబుకి తిని పెట్టాలి, మా ఆయనకి ప్లేట్ తీసి ముందర పెట్టాలి. ఇదే సాటిస్ఫైడ్ లైఫ్ అనమాట. వాళ్ళకి చేసి పెట్టాలి, వాళ్ళకి తినబెట్టాలి, వాళ్ళకి చేసి పెట్టుకుంటూ నేను తృప్తి పడాలి, అంతే. అంతకు మించిన టైం నాకు దొరుకుతుందో లేదో చూడాలి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నేను చేసిన ఆమ్లెట్కి ఏదైనా పేరు పెట్టగలరు, నేనైతే పెట్టాను ఆల్మోస్ట్ మసాలా ఆమ్లెట్ అనేసి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకండి. బాయ్ బాయ్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.